పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. ఈ 28,000 రెసిడెన్షియల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 26,000 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల మరి దయనీయమైన పరిస్థితి ఎదుర్కోవడంతో పాటు వాళ్ళను ఆ స్కూళ్ళ నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా దీన్ని గొప్పగా చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 20,000 ఉండే దాన్ని 42,000కు పెంచి మరింత ప్రోత్సహించేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది. తర్వాత దీనికి బడ్జెట్స్ కూడా ఎక్కడ లోటు లేకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో బడ్జెట్ 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మరి 80 కోట్ల రూపాయలేమో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలకు, 20 కోట్ల రూపాయలేమో డే స్కాలర్గా చదివేటువంటి పిల్లలకు ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ యాజమాన్యాలకు బిల్లులు కట్టించడం వల్ల వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు మంచి అన్ని వసతులు ఇచ్చి విద్య అందించేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 200 కోట్ల పైచీలకు నిధులు ఒక్క పైసా కూడా మరి రిలీజ్ చేయడం లేదు. మరి పాఠశాల చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఎలా? చాలా దారుణం. మీ పుస్తకాలు మీరే కొనుకొచ్చుకోండి, మీ బట్టలు మీరే తెచ్చుకోండి, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం కనుక డబ్బులు ఇస్తే మీకు ఇస్తాం అని కొన్ని పాఠశాలలు అయితే దాదాపు విద్యార్థులను బయటికి పంపించేసారు. దీనివల్ల ఏం జరుగుతుందని అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గొప్పగా చదువుకొని సమాజంలో గౌరవంగా ఉండాలి, సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశం ఏదైతే ఉందో మరి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రభుత్వంకు కనీసం దీనిపైన దృష్టి లేదు. మరి ఇప్పటికైనా బిల్లులు చెల్లించి ఈ వ్యవస్థను కాపాడరా లేదంటే ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణ చేస్తుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది, చాలా దారుణంగా మారింది. తక్షణమే దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి వీళ్ళ బిల్లులు రిలీజ్ చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. ఇలా ఎస్సీ గురుకులాలలో దారుణంగా అడ్మిషన్స్ పడిపోయినాయి. ప్రభుత్వం వదికు చెప్తున్నది మొత్తం సీట్లన్నీ నింపినాం, చాలా బాగున్నదని. కానీ ఎక్కడ కూడా మరి ఆ పరిస్థితి కనబడతలేదు. వీళ్ళది ప్రభుత్వం కానీ ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, సిఈఓలు కావచ్చు, నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఈ సిఈఓలు ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షలు నిర్వహించేటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సిస్టమ్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ మరి బీసీ అన్ని వర్గాల పిల్లలకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాలనేటువంటి మంచి ప్రయత్నం ఏదైతే ఉందో 20 నెలల్లో దీన్ని నాశనం చేసినట్టుగా మనం భావించవచ్చు. మొత్తంగా 238 గురుకుల పాఠశాలలు ఉంటే దీంట్లో మొత్తం అన్ని గ్రూపులు కలిపి ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు 19,490 సీట్లు ఉన్నాయి. మరి ఇక వీటి అడ్మిషన్స్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. గత ఏప్రిల్ మాసం నుంచి ఈ అప్లికేషన్ తీసుకోవడం కోసం మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఇప్పటి వరకు సీట్లు పూర్తిగా నిండకపోవడం చాలా దారుణం. మరి 4వ విడత చూసినట్టయితే ఒక 2,800 సీట్లు, 5వసారి వీళ్ళు ప్రకటించినటువంటి జాబితా చూసినట్టయితే ఒక 12,000 సీట్లు. అంటే దాదాపుగా ఎక్కడ కూడా ఈ సిఈఓలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు నిండనటువంటి పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. అయినా ఈ గురుకులాల పరిస్థితి చూసినట్టయితే అడ్మిషన్లు తీసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం
అన్ని విధాల బడ్జెట్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ విద్యా వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి అన్ని రకాల క్రమశిక్షణతో కూడినటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ అందించి మరి ఈ సిఓలను నిర్వహించడం జరిగింది. అంతెందుకు, అత్యంత ప్రతిష్టాపకంగా భావించేటువంటి గౌలిదొడ్డిలో కూడా ఇంకా పూర్తిగా సీట్లు నిండకపోవడం అనేటువంటిది చాలా దారుణం. అంటే ఇక గౌలిదొడ్డిలో కూడా సీట్లు నిండకపోవడం అంటే అందులో ఎంతో పోటీ ఉండేది. గౌలిదొడ్డిలో సీటు దొరికితే చాలు, మా బాబు కానీ పాప కానీ చాలా గొప్ప జీవితంలో ఉంటాడని ఆశించినటువంటి వాళ్ళు ఇలా గౌలిదొడ్డిలో కూడా సీటు దొరకనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా షేక్పేట్ కానీ నర్సింగ్లో కానీ స్పోర్ట్స్ కమ్ సిఇఓలలో మొత్తం 160 సీట్లు ఉంటే 109 సీట్లు మాత్రమే ఇప్పటివరకు నిండినాయి. సైనిక్ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పటివరకు నిండలే. ఎంత దారుణంగా ఉన్నదని అంటే ఇలా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉంటే 104 సీట్లు మాత్రమే నిండినాయి. అంటే దాని మీద ఎంత పోటీ ఉండేదంటే అసలు అందులో సీటు దొరకాలంటే చాలా కష్టంగా ఉండే. అయినా ఈరోజు రుక్మాపూర్ లాంటి రెసిడెన్షియల్ స్కూల్ సైనిక్ స్కూల్లో కూడా మరి సీట్లు నిండనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జగద్గిరిగుట్టలో ఒక సైనిక్ స్కూల్ ఉంది. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టూరిజం, తర్వాత హాస్పిటాలిటీ, ఆఫీస్ అసిస్టెంట్స్ కోర్సు పెడితే అందులో 80 సీట్లు ఉంటే ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా నిండలే. అదేవిధంగా నాన్ సిఇఓలు అంటే మన రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. 25% నుంచి 50% వరకు మాత్రమే ఇప్పటి వరకు సీట్లు నిండాయి. ఇంకా 50% సీట్లు నిండాల్సి ఉంది. ఇది ఇలా గురుకులాలలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఈ విద్యారంగంలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావాలని, ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో గత అనేక సంవత్సరాల నుంచి చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నతమైన విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆనాడు 298 గురుకుల పాఠశాలలు ఉంటే 1030 పాఠశాలను గొప్పగా తీర్చిదిద్ది దాని సిస్టమ్ అంతా కూడా సవరించి ఒక మరి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నాయని చర్చించుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా ఇక్కడికి వచ్చి అనేక మంది అధికారులు చూసి వెళ్ళే విధంగా మరి ఒక కార్పొరేట్ విద్యకు ధీటుగా నిర్వహించినటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ ఇలా నిర్వీర్యమైపోయింది. మరి ఈ గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకు తల్లిదండ్రులకు నమ్మకం పోయింది. అక్కడ చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే 103 మంది పిల్లలు అనేక కారణాలతో చనిపోయినారు. ఎప్పుడు చూసినా పేపర్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి మరి 10ల సంఖ్యలో మరి పిల్లలు హాస్పిటలైజ్ అవుతున్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వీటిపైన నమ్మకం కోల్పోయింది. ఏవైతే గురుకుల పాఠశాల వచ్చిన తర్వాత లక్షలాది మంది పిల్లలకు ఉచితంగా మంచి విద్యను అందించేటువంటి ఒక వ్యవస్థను 20 నెలల్లోనే మరి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆనాడు డబ్బుల కోసం ఆలోచించలే, నిజంగా లక్షలు వెచ్చించలేనటువంటి పిల్లలకు ఒక అండదండను అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థి పైన మరి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గురుకుల వ్యవస్థ నిర్వహించినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో చాలా దయనీయమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలను నిజంగానే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, అదేవిధంగా బీసీల పట్ల, మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ వ్యవస్థను అంటే ఇది ఒక మానవీయ కోణంలో చూసి దీన్ని ఇట్లనే కంటిన్యూగా చేయవలసి ఉండే. కానీ దీన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు మళ్ళీ దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం ఒక కార్పొరేట్ వ్యవస్థను జొప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మొన్న 8వ తారీఖు ఇచ్చినటువంటి ఏదైతే 17 జీవో నెంబర్ 17 ఏదైతే ఉన్నదో మరి ఇది మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, తర్వాత అన్ని రకాల టెండర్లు కార్పొరేట్ సంస్థలకే అప్పజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ జీవో 17 తీసుకురావడం జరిగింది.
ప్రస్తుతం మరి స్థానిక కాంట్రాక్టర్లు ఆ మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చిన్న చితక కాంట్రాక్టర్లు బతుకుదెరువు కోసం చేస్తున్నటువంటి వాళ్ళను తొలగించేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ 17 జీవో అనేటువంటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే మరి ఈ గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి దాదాపు ఒక్కొక్క గురుకుల పాఠశాలకు 8 నుంచి 10 మంది కాంట్రాక్టర్లు చిన్న చితక కూరగాయలు సప్లై చేసేటోళ్ళు కావచ్చు, గుడ్లు సప్లై చేసేటోళ్ళు కావచ్చు, మటన్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, రకరకాల సప్లయర్స్ కింద చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.